హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మా ఆయన్ని బజార్కి వెళ్ళి ఆకుకూరలు తెమ్మంటే ఏం తెచ్చాడో చూద్దాం రండి. చాలా కట్టలు వచ్చినాయి, చూద్దాం రండి. పాలకూర, చిక్కుకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, ఈ కొయ్య తోటకూర, ఈ మామూలు తోటకూర. అదే కూర నాకు తెలియదండి, గుర్తులేదు అసలు, నాకు తెలియదు దాని పేరు కూడా. కాబట్టి అవి ఒక 2 కట్టలు. ఇదేమో చిక్కుకూర, పచ్చల కూర. ఇన్ని రకాలతో కూర ఏం చేయను అంటే అన్నీ కలగలిపి ఫ్రై చేయమన్నాడండి. ఇక మెంతికూర పచ్చడి చేసుకుందామని పొయ్యి మీద బాండీలో ఎండుమిరపకాయలు, ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతాయి. అందుకని తిప్పుకుందాము. అది ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. అవి వేపుకోవటం. పుదీనా అయితే ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. పుదీనాది టమాటాలు కోసుకున్నాను. 3 టమాటాలు వేసానండి, ఎక్కువ వేయలేదు. కాబట్టి టమాటాలు ఒక 3 టమాటాలు వేసుకొని ముందు దాంట్లోనే పుదీనా కూడా వేసుకొని ఆ బుట్టకైంది అంత లావు కట్టలు 3 కట్టలు తెచ్చారు. సరేలే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కొంచెం ఒక కట్ట వరకు తీసి పక్కన పెట్టుకున్నాను. అదంతా ఇక వేగిపోయినాయి. తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్లు, కొంచెం ఆకుకూర ఎక్కువ ఉంది కదా, 4 గంటలు వేసాను ఆయిల్. 4 గంటల ఆయిల్, చిన్నులపాయలు అవి కొంచెం దోరగా వేగినాక తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు, జీలకర్ర వేసుకొని పెట్టుకుందాము. అంటే ఆకుకూరలు తినడం మంచిదేలే కానీ మరీ ఎంతసేపు ఎవరు తింటారండి. అందుకని ఈ కరివేపాకు అయితే నేను ఇంట్లో స్టోర్ చేసుకుంటానండి. ఒక సీసాలో ఎప్పుడు ఉంటానే ఉండుద్ది కరివేపాకు. కాబట్టి అలా పెట్టుకుంటాను. సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాడిపోదు, అట్లాగే ఉండిపోయిద్ది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నాము. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేసుకుందాము. మరి అంత ఇదిగా కాదు కదండి, మనం ఎంత ట్రై చేసినా అట్లా ఎలా ఉండిద్దో తెలీదు. వచ్చిద్దని అనుకుంటున్నాను నేను కూడా. చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. కాబట్టి 1 కట్ట 2 కట్టలు 2 రకాలు అయితే కలుపుకొని వేసుకోవచ్చు మనం. ఇట్లా 4-5 రకాలు ఒకేసారి వేయాలంటే నేనే ఇప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఉల్లిపాయలు వేగిపోయినాయండి, కూర వేసేద్దాము. ఆ జల్లెడి పొట్టు నిండా 2 పొట్లు అయిందండి. నేను అందుకే పెద్ద బాండి పెట్టుకున్నాను పొయ్యి మీద. కానీ ఇది వేగితే ఎంతో అవ్వదు, కొంచెం అయితే, అందుకని అది పెట్టుకున్నాను. మూత పెట్టేసుకుందామండి. ఆ మూతకి మగ్గిపోతాయి. మూత పెట్టకపోతే అది మాత్రం ఎండిపోయినట్టు అయిపోయింది ఆకు. అందుకని మూత పెట్టేసుకుందాం. సగం చూసారా ఎంత పైకి వచ్చిందో ఆకు, ఇప్పుడు ఎంత కిందకు వచ్చేసిందో. మనం కలదిప్పుకుందాం. అది ఫ్రై లాగా అవ్వలేదులే కానీ ఇగురులాగా అయిద్దండి గ్యారంటీగా. నీరు ఎక్కువ వచ్చింది. దగ్గర పడుతుంది కాబట్టి ఇంకొంచెం దగ్గర పడాల్సిందే. ఆకు పచ్చిగా ఉంది కాబట్టి మూత పెట్టేసుకుందాం. టేస్ట్ అయితే బాగానే ఉండిద్ది, టేస్ట్కి ఏం లోటు అయితే ఏమి రాదు. కాబట్టి టేస్ట్ అయితే బాగానే ఉండిద్దండి నాకు తెలిసినంత వరకు. వచ్చింది. దగ్గర పడిందో లేదో చూద్దామని చెప్పి తీసానండి. ఉప్పు, పసుపు వేసుకొని కలదిప్పుకోవాలండి. నేను ఆ కలదిప్పుకొని పక్కన పెట్టుకున్నాను.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి. ఒకవేళ ఏమైనా లోటు ఉన్నా నేను చూసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఎక్కువ యూస్ రావట్లేదు, కొంచెం ట్రై చేయండి. అయిపోవచ్చింది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీలో అది పుదీనా పచ్చడి అని చెప్పా కదండి, అది వేసుకుందాం. అది చూసుకుందాం. ధనియాలు, ఎండుమిరపకాయలు, టమాటాలు, పుదీనా కలిపి వేయించుకున్నాం కదండి, అది జీలకర్ర, ఉప్పు వేసుకుందాము. ఉప్పు, చున్నులపై ఉపాయి తీసి వేసుకోవాలండి. అదిగోండి, ఉపాయి చాలు, అయిపోయింది. కూర అయిపోవచ్చిందండి, దగ్గర పడుతుంది. కాబట్టి కూర తిప్పుకొని కొంచెం నీరు ఉంది, ఆ నీరు కూడా ఇంకిపోతే అయిపోయింది. అయిపోవచ్చింది. కారం నేను వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నానండి, మరీ ఎక్కువైతే వేసుకోలేదు. చూడండి, ట్రై చేయండి. మనం ఎంత వేసుకున్నా అంతే ఉండిద్ది కాబట్టి అందుకని అలా వచ్చింది. ఇదిగోండి, ఒక స్పూనే వేసుకుందాం. అదిగోండి, తిప్పుకొని 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని దించేసుకుంటే బాగానే ఉండిద్దండి కూర. ఏంటంటే ఆకుకూరలు చాలా ఆరోగ్యంగా చాలా మంచిదండి. అందుకే ఈయన తెచ్చినప్పుడు పిల్లలు తినరు అని చెప్పి వేరు పెడతారు కదా, అందుకే ఇన్ని రకాలుగా ఒకేసారి తీసుకొస్తాడు. వండకపోతే ఆ రోజు యుద్ధమైద్ది. అందుకే కాడికి వండుతాను. అయిపోవచ్చింది కూర, దించుకుందాం, పక్కన పెట్టుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం బాండి పెట్టుకొని పుదీనా పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. నేను బాండి అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం నూనె పోసుకొని 2 గంటలు నూనె పోసేసుకొని 2 గంటలు పోసానండి. ఎందుకంటే పచ్చడి కదా, కొంచెం మంటగా వచ్చిద్దేమోనని. ఇందాక చున్నులపాయ వేసాను. నేను చున్నులపాయ, ఎండుమిరపకాయలు ఏమీ వేయలేదండి. ఒట్టి తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పచ్చడి వేసేసుకున్నాను. ఎందుకంటే అది ఇందాక వేసాము ఆల్రెడీ, ఎండుమిరపకాయ కొంచెం ఘాటుగానే ఉంది పచ్చడి, ఉప్పు చూసినప్పుడు చూసాను. అందుకని తిప్పేసుకుంటే అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా సపోర్ట్ చేయండి. పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. చూడండి, ఎర్రబుర్రగా కనపడుతుంది మనకి. టేస్ట్ అయితే చూస్తున్నాను ఎలా ఉందో ఏంటో. ఎలా వచ్చిద్దా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా. పచ్చడి ట్రై చేద్దాము. కూర కన్నా పచ్చడి కూడా ఇంకా బాగా వచ్చిందండి, సూపర్గా ఉంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.